క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగమన కాల 2వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సువిశేషము లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అది ఇజ్రాయేలీ ప్రజలు తమ స్వదేశాన్ని కోల్పోయి అన్య దేశాల్లో చెల్లాచెదురై జీవిస్తున్న కాలము. వారి దేశము నాశనమైంది. తమ తల్లి అయిన యెరూషలేము పట్టణము ధ్వంసమైంది. ప్రజలు బాబిలోనుకు బందీలుగా కొనిపోబడ్డారు. కొందరు ఇతర దేశాల్లో చెల్లాచెదురయ్యారు. క్రీస్తు పూర్వము 538వ సంవత్సరంలో ఉన్నవారికి విముక్తి కలిగి తమ స్వదేశానికి తిరిగి వచ్చే భాగ్యము లభించినా ఇంకా చాలామంది ఇజ్రాయేలు ప్రజలు అన్య దేశాల్లో చెల్లాచెదురై తల్లిని కోల్పోయిన బిడ్డల వలె దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దుఃఖ సాగరములో మునిగి ఉన్న అట్టి ప్రజలకు ధైర్యాన్ని ఓదార్పును వసగటానికి క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో ఒక భక్తుడు ఈ దినం మొదటి పట్టణంలో ఉన్న శుభవార్తను ప్రకటించాడు. ఇర్మియా ప్రవక్త కార్యదర్శి అయిన బారూకు ప్రవచించినట్లు ఈ భక్తుడు మనకు ఇప్పుడు వినిపిస్తున్నాడు. బాబిలోను బానిసత్వము నుండి విముక్తి చెంది ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళినట్లే అన్య దేశాల్లో చెల్లాచెదిరిన ప్రజలు కూడా ఇప్పుడు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళి తమ తల్లిని కలుసుకునే శుభ సమయము ఆసన్నమైనదని ఈ దినం మొదటి పట్టణము తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, చెల్లాచెదురైపోయిన బిడ్డలు తిరిగి వచ్చే సమయము ఆసన్నమైనదని తల్లి అయిన యెరూషలేము పట్టణానికి ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ యెరూషలేము పట్టణమా, నీ శోకమును నీ శోక సూచక వస్త్రములను వెడనాడి దేవుని మహిమా సౌందర్యముతో శాశ్వతముగా అలంకరించుకొనుము. దైవ ధర్మమును వస్త్రముగా ధరించుకొనుము. నిత్య దేవుని మహిమాయుత కిరీటమును నీ శిరస్సుపై ధరించుకొనుము. ఎందుకనా దేవుడు నీ ప్రతిభను ప్రపంచమందున్న అన్ని రాజ్యములకు ప్రదర్శించనున్నాడు. దేవుడు నీకు శాశ్వతముగా ఇవ్వనున్న పేరు ఇది. ధర్మము ద్వారా శాంతి, భక్తి ద్వారా గౌరవ మర్యాదలు. బిడ్డలను కోల్పోయిన తల్లి దుఃఖ సాగరములో మునిగి పాతబట్టలనే ధరిస్తుంది గాని శుభసూచకమైన కొత్త బట్టలను కట్టదు. ఈ విధముగా ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఇప్పుడు క్రొత్త బట్టలు ధరించమని తన విచారమును వీడి దేవుని మహిమాయుత కిరీటాన్ని ధరించి శాశ్వత సౌందర్యాన్ని పొందమని ప్రవక్త తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలయనా చెల్లాచెదరైన ఆమె బిడ్డలు తిరిగి వస్తున్నారు. ఇది శుభ సమయము. దేవుని మహిమతో సౌందర్యంగా అలంకరించుకొనటం అంటే ఆయన రక్షణ పొందటం. దేవుని ధర్మాన్ని వస్త్రంగా ధరించటం అంటే ఆయన రక్షణ వలన కలిగే రూపాంతరముతో నూతన సృష్టితో కలకల్లాటమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రాణి వలె నూతన వస్త్రాలను ధరించి ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఇప్పుడు బయటికి వచ్చి కొండపై ఎక్కి తన బిడ్డలను తిరిగి రానున్న తూర్పు దిశకు చూడమని ఇంకా ప్రవక్త తెలియచేస్తున్నాడు. కనుక ఓ యెరూషలేము పట్టణమా, ఉన్నత స్థలమునందు నిలుచుండి నీ బిడ్డలను చూడము. పవిత్ర దేవుని ఆదేశానుసారము నీ కుమారులు తూర్పు పడమర నుండి తిరిగి వస్తున్నారు. వారిని చూడుము. సర్వేశ్వరుడు వారిని స్మరించుకున్న కారణముగా వారు అనుభవించు అమితానందమును చూడము. నిన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు వారు కాలినడకన వెళ్ళిరి. విరోధులు వారిని బంధించి నడిపించిరి. అయితే ఇప్పుడు
దేవుడే వారిని నీ యొద్దకు తీసుకొని వచ్చుచున్నాడు. మహిమపూరిత రాజకుమారులను మోసుకొని వచ్చిన విధముగా వారిని నడిపించున్నాడు. దేవుడే అప్పుడు తన బిడ్డలను స్వయముగా స్వదేశానికి నడిపిస్తున్నాడు. వారు చేసిన తప్పిదాలను మన్నించి ప్రేమతో వారిని మరలా తమ తల్లి దగ్గరకు చేరుస్తున్నారు. భగవంతుని ప్రేమ వారిపై మరలా ప్రసరించినందుకు, ఆయన రక్షణమును పొందినందుకు వారు అమితానందముతో ఉన్నారు. ప్రియా మిత్రులారా, ఒకప్పుడు బందీలుగా కాలినడకన కొనిపోబడిన ప్రజలు ఇప్పుడు సింహాసనాలపై తీసుకొని రాబడుతున్నారు. అట్టి సమయంలో ఆ మార్గం ఎలా సిద్ధం చేయబడుతుందో ప్రవక్త తెలియచేస్తున్నాడు. వాస్తవముగా పర్వతములు కొండలన్నయు మట్టము కావాలనని దేవుడే ఆజ్ఞాపించాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గమున దేవుని మహిమయందు క్షేమముగా వెళ్ళెదరు. అడవులు, సువాసన గల వృక్షములు దేవుని ఆజ్ఞ వలన వారికి నీడనిచ్చెను. దేవుడు తన కనికరమును ధర్మము చేత తన మహిమ తేజస్సునందు ఆనందముతో వారిని నడిపించును. ఆ ప్రజలు స్వశక్తితో తమ తల్లి దగ్గరకు చేరలేరు. దేవుని రక్షణను తమంతట తామే సాధించలేరు. ఆ భగవంతుడు తాను చేసిన వాగ్దానములకు కట్టుబడి ఉండి వారిపై కరుణించి వారిని రక్షించాడు. ప్రియా మిత్రులారా, మొదటి పట్టణములోని ప్రవచనము ఆ కాలములో కొంతవరకు నెరవేరినప్పటికీ యేసుక్రీస్తు రాకతోనే అది పరిపూర్తి అయ్యింది. ప్రియా సహోదరి సహోదరులారా, మొదటి పట్టణములో ప్రవచింపబడ్డ రక్షణ కాలము ఆసన్నమైనదని ఈ దినం సువార్త పట్టణము తెలియచేస్తుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యోహాను యోర్దాను నదీ ప్రాంతములో సంచరించుచు పాప క్షమాపణ పొందటానికి హృదయ స్నానము చేయాలని, ఈ విధముగా ప్రభు రాకకై సిద్ధపడాలని తెలియచేస్తున్నాడు. ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తిన్నగా తీర్చిదిద్దుడు. ప్రతి లోయ పోడ్చబడును, పర్వతములు తిప్పలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును. ప్రతి ఒక్కడు దేవుని రక్షణమును గాంచును అని తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, పాపం యొక్క ప్రభావం వలన చెల్లాచెదరైన మానవులను ప్రోగు చేసి వారిని మరల ఏక కుటుంబముగా చేయటానికే క్రీస్తు రానున్నాడు. నూతన యెరూషలేమైన శ్రీసభను ఆయన మానవులందరకు తల్లిగా ఏర్పాటు చేశాడు. ఆ తల్లి ఒడిలో ఆమె బిడ్డలను ప్రోగు చేయటయే క్రీస్తు రక్షణ కార్యము. మానవులంతా సైతానుకు లోనై బందీలుగా జీవిస్తున్నారు. ఆ బంధ విముక్తిని చేసే రక్షకుడు అవసరము. మానవుడు స్వశక్తితో ఆ కార్యాన్ని సాధించలేకపోయాడు. అందుకే దేవుడు మానవునిగా జన్మించి మానవులకు రక్షకుడయ్యాడు. ప్రియా మిత్రులారా, సైతాను సంకెళ్లను విరగగొట్టి మానవులను విముక్తి చేసి నూతన యెరూషలేమైన శ్రీసభ ఒడిలోనికి చేర్చే కార్యాన్ని యేసు ఆరంభించారు. క్రైస్తవులమైన మనము ఇప్పుడు ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, శ్రీసభ బిడ్డలకు క్రీస్తు ఇప్పుడు దివ్యమైన కొత్త యెరూషలేమునకు నడిపిస్తున్నారు. మనమంతా మోక్షములో ఉన్న యెరూషలేమునకు ప్రయాణం ప్రారంభించాలి. ప్రియా మిత్రులారా, అదే మన స్వదేశం. అదే మన స్వదేశం. ఈ ప్రయాణాన్ని మనము సక్రమంగా కొనసాగించాలంటే ముందు రక్షకుడు మన జీవితంలో ప్రవేశం పొందాలి. అప్పుడే నిజంగా ఆయన మనలను నడిపించగలడు. మన జీవితంలోకి ప్రవేశించాలంటే ముందు ఆయన మార్గాన్ని మనము సిద్ధం చేయాలి. మనలో ఉన్న లోయలను పోడ్చాలి, పర్వతములను తెప్పలను సమము చేయాలి, వక్ర మార్గాన్ని సక్రమం చేయాలి, కరుకు మార్గాన్ని నునుపు చేయాలి. అనగా సువార్త పట్టణములో యోహాను బోధించినట్టు మన పాపపు జీవితానికై పరితపించి
హృదయ పరివర్తన చెందాలి. ప్రియా మిత్రులారా, క్రీస్తు జయంతి పండుగ సందర్భంలో ఆయన్ని మన జీవితంలో హేరాళంగా పొందాలంటే హృదయ పరివర్తన అవసరము. మనలో ఉన్న లోయలను పూడ్చి కొండలను సరిచేసినట్లయితే ఆయన మనలో ప్రవేశించి మనలను దివ్య శక్తితో ఆ దివ్య యెరూషలేమునకు నడిపిస్తాడు. ఆయనతో మనం ప్రయాణం చేసినప్పుడే మార్గంలో ఉన్న కొండలు, లోయలు అన్నీ సమమైపోతాయి. ప్రియా మిత్రులారా, ఆయన సహకారముతో అన్నిటినీ అధిగమించగలము, మన ప్రయాణాన్ని కొనసాగించగలము. ఈ దినం 2వ పట్టణంలో పౌలు చెప్పినట్లు మనలో దైవ ప్రేమ, సోదర ప్రేమలను అభివృద్ధి చేసుకొని పవిత్ర జీవితాన్ని జీవిస్తే ఆ క్రీస్తు మన జీవితంలో ప్రవేశించి మనలను ఆయన 2వ రాకడకు సిద్ధం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బారూకు ప్రవక్త యెరూషలేమును గూర్చి పలికిన ప్రవచనాన్ని అనుదినము దివ్యబలి పూజలో ఏకసంగముతో కూడినప్పుడు స్మరిస్తున్నాం. దివ్య పూజ ఒక విధముగా పరలోక జీవితానికి ప్రతిబింబం. ప్రియా మిత్రులారా, దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తును అనుదినము మన జీవితంలోనికి ఆహ్వానించి ఆ దివ్య శక్తితో మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మన అనుదిన పనిపాట్లను సక్రమంగా నెరవేర్చాలంటే ఆయన మనతో వాసము చేయటము ఎంతో అవసరము. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దాగిన సర్వేశ్వర ప్రభువా, ఈరోజు ఆగమన కాల 2వ ఆదివారం కొనియాడుతున్నాం. నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. మేము కొద్ది రోజుల్లో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మేము జరుపుకోబోతున్నాం. ఈ సంవత్సరం మేము జరుపుకునే క్రిస్మస్ పండుగ ద్వారా మేము నీ కాంతిని, శాంతిని, సంతోషాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయండి. ఈరోజు ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారు అటువంటి వారందరిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.